అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. హరిహర వీరమల్ సినిమాలో నటించినటువంటి నిధి అగర్వాల్ ఈ రోజు ఒక మాట చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ మేబీ ఫ్యూచర్ లో కూడా ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది అని జరిగింది. దీన్ని చాలా మంది కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. సో మీరు ఏం చెప్తారు? ఆమె ఏ పరంగా అన్నదో తెలియదు కానీ ఒకవేళ ఇదే విధంగా పరిపాలన మంచిగా సాగించి ఇదే విధంగా డిప్యూటీ సీఎం గా వచ్చారు ఈసారి. నెక్స్ట్ టైం ఒకవేళ ఫ్యూచర్ లో రాజకీయ పరంగా గానీ అంత పరంగా గానీ ఇంకా బెస్ట్ చేస్తే ఫ్యూచర్ లో సీఎం అవుతాడు, దాని తర్వాత పిఎం అవుతాడు. డైరెక్ట్ మాత్రం పిఎం గారండి. నాకైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా పిఎం అవుతారని చెప్పి నేను కూడా అంటున్నాను. అది ఆమె నిజం చెప్పింది అప్పని చెప్తున్నా కానీ 100% చెప్తున్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్ లో ఇప్పుడు కాకపోయినా ఇంకొక 10 years తర్వాత అయినా పిఎం పక్కా. అంటే ఏ నమ్మకంతో చెప్తున్నాను? పవన్ కళ్యాణ్ గారికి జాలి దయా గుణం ఉంది. అండ్ ఇప్పటికి మన మోడీ గారు ఇప్పుడు తన సొంతంగా ₹1 ఒక ఆస్తి లేకుండా ఉన్నారు. అదే విధంగా సొంత డబ్బులు ఖర్చు చేసి రాజకీయంలో విన్ అయ్యారు. ఇప్పటివరకు ₹1 కూడా తన సొంతంగా వాడుకోలేదు. అదే విధంగా తనకంటూ ఏం చేసుకోకుండా ఇలానే ఉంటే ఫ్యూచర్ లో కంపల్సరీ పిఎం పక్కా. మీరేమన్నా అనుకోండి, నేను ఒక పబ్లిక్ పరంగా చెప్తున్నా, ఒక రాజకీయ పరంగా చెప్తున్నా, ఒక ఫ్యాన్ గా చెప్పట్లేదు. 100% పవన్ కళ్యాణ్ గారు ఇదే విధంగా రాజకీయం మంచిగా కొనసాగితే ఫ్యూచర్ లో 10 years కాకపోయినా 15 years అయినా సరే ఖచ్చితంగా పిఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది. కూటమి లేకుంటే అసలు ఎమ్మెల్యేనే అయ్యేవాడు కాదు అని చాలా మంది అంటారు. దాని గురించి మీరేం చెప్తారు? ఇగో ఈ రోజులలో మంచి చేసే వాళ్ళకి వాల్యూ లేదు, కానీ ఏదో మంచి చేద్దామని చెప్పేసి ఒకప్పుడు చేస్తే ఎన్నో డబ్బులు ఖర్చు చేసి సొంత డబ్బులు చేసినా కూడా అతను గెలవలేదు. ఇప్పుడు కూటమి సపోర్ట్ చేయడం వల్ల గెలిచిందంటే అంటే అతనికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ లేదా? 21 సీట్లు అండి మెజారిటీతో గెలిచిండు. ఒక్క సీట్ ఓడిపోలేదు. ఎందుకు ఓడిపోలేదు అంటే పార్టీ అయితే జనసేన పార్టీ కదా. మరి ఇప్పుడు పిఎం కావాలి అంటే ఆమె ఏ విధంగా అన్నదో తెలీదు. అది ఊహ బాగుంది కదా. ఒకవేళ అయితే మంచిదే మనకి. అదే మాట్లాడు నువ్వు అవుతారా కాదా అని క్వశ్చన్ మార్క్ వేయడం కరెక్ట్ కాదన్నా. అవుతాడు, మంచి చేస్తే అవుతారు, వినే కాదు ఎవరైనా అవుతారు. ఓకే, మరి నెక్స్ట్ రాబోతున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు మాట చెప్పినది ఇదే నా లాస్ట్ ఎలక్షన్స్ అని చెప్పడం జరిగింది. సో ఫ్యూచర్ లో మేబీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మన తెలంగాణ ఈ రెండు కలిపి సో మేబీ తన ఏ రకంగా ఉండబోతుంది, తన కార్యాచరణ అంటే ఏం చెప్తారు? 100% బెస్ట్ ఉండబోతుందండి. పవన్ కళ్యాణ్ గారు మాత్రం అయితే పక్కా ఇటు ఫ్యాన్స్ కోసం మూవీస్ తీస్తున్నారు, అటు పబ్లిక్ కోసం సేవ చేస్తున్నారు, రాజకీయ సేవ చేస్తున్నారు. ఇప్పటివరకు పిఠాపురం వెళ్ళలే అంటున్నారు. పిఠాపురంలో కూడా మన ఎమ్మెల్యే మన పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వెళ్తారు. డిప్యూటీ సీఎం గా ఇప్పటివరకు అయితే ఏ కింద మైనస్ కూడా ఎక్కడ లేదు. మాట్లాడుకోవడం కూడా మీకు ఛాన్స్ ఉండదు. కాబట్టి ఇదే విధంగా పరిపాలన చేసి ఇప్పటికీ ఒక 1.5 year అయిపోయింది. నెక్స్ట్ ఇదే విధంగా పరిపాలన చేసి మాకు నెక్స్ట్ ఇంకో ఎలక్షన్లలో డిప్యూటీ సీఎం కాకుండా సీఎం గా గెలవాలని చెప్పేసి మాకు చిన్న కోరిక. తర్వాత ఫ్యూచర్ లో పిఎం అవుతారా కాదా అనేది చేసే విధానం బట్టి ఉంటుంది. తెలంగాణలో కూడా జనసేన రాబోతుందంట. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్ రాబోతున్నాయి. దాంట్లో జనసేన పోటీ చేయబోతుందంట. ఇప్పుడు తెలంగాణలో జనసేన పోటీ చేసిన ప్లేస్ లో కూడా తక్కువ ఓటింగ్ రావడం జరిగింది. ఒకవేళ జిహెచ్ఎంసీ లో చేస్తే ఎలా ఉండబోతుంది? కానీ జనసేన ఒకవేళ పార్టీ పెట్టినా, జనసేన పార్టీ పరంగా పెట్టినా అది మన పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం చేసుకొని మాత్రమే పెడతారు, అంతేగాని ఓట్లు ఇస్తారు. కానీ సొంతంగా పార్టీ పెట్టుకొని కరెక్ట్ కాదు. జనసేన అనేది ఒక బ్రాండ్, అది పడిపోయింది. ఇంకా దానికి ఇంకా అంతే. తెలంగాణలో వస్తుందంటావా? తెలంగాణలో రాకపోవచ్చు అన్న. ఎందుకని? ఆంధ్రానే, ఆంధ్ర పార్టీ ఆంధ్ర అన్న, తెలంగాణ. కానీ వరల్డ్ లెవెల్లో అయ్యే ఛాన్స్ ఉంటది, కానీ అది మన ఇండియా లెవెల్లో అయ్యే ఛాన్స్. తెలంగాణ రానప్పుడు ప్రధానమంత్రి ఎట్లా అవుతాడు? తెలంగాణలో తెలంగాణ రాదు నువ్వే అంటున్నావా? ఎట్లా అవుతారు ప్రధానమంత్రి? తెలంగాణలో అంటే నేను అనేది అన్న పార్టీ రానట్లేదన్నా. పార్టీ అనేది ఇండియా లెవెల్లో పార్టీ వస్తేనే అవుతారన్నా. తెలంగాణలో వస్తుంది. ఈసారి మెజారిటీతో విన్ అవ్వరన్నాను అంతే, కానీ పార్టీ అయితే వస్తుంది పక్క. తెలంగాణలో జనసేన పార్టీ అనేది ఓన్లీ ఇప్పుడు ఆంధ్రాలో ఉంది కదా, మన తెలంగాణలో కూడా ఖచ్చితంగా వస్తుంది. ఇది మాత్రం పక్క. ఇది మీరు ఎవరు ట్రోల్ చేసినా ఏం చేసినా సరే పిఎం అన్నది కదా నిధి అగర్వాల్, పిఎం పక్క. అన్న ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం తర్వాత ఆయన వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ మారిపోయింది, హెయిర్ స్టైల్ మారిపోయింది అని, ఆ హెయిర్ స్టైల్ మీద కూడా కామెంట్ చేస్తున్నారు.
నీకేమనిపించింది హెయిర్ స్టైల్ చేంజ్ చేసిన తర్వాత? ఒకప్పుడు వేరే స్టైల్ ఉంటుండే, ఇప్పుడు అంటే ఈ వేరే స్టైల్లో మారడం మీకు ఎలా అనిపించింది? పబ్లిక్ ఏమి ఆయన హెయిర్ స్టైల్ వేసుకుంటే మీకెందుకు, హెయిర్ వేసుకుంటే మీకెందుకు? అరే కటింగ్ పెద్దగా అవుతుందని చెప్పేసి చేసుకునేమో, కటింగ్ చేసుకుంటే కూడా ట్రోల్ చేస్తారా? అరే బట్టలు వేసుకుంటే ట్రోల్ చేస్తారా? అరే నాయన కొంచెం డీసెంట్ మెయింటైన్ చేస్తున్న ఒక డిప్యూటీ సీఎం మంచి హోదాలో ఉన్నాడు, కటింగ్ చిన్నగా ఉండాలి అని చెప్పి చేసుకునేమో, అది దానికోసం ట్రోల్ చేసి చేసుకోవడం ఏముందన్నా? ఏందన్నా మీరు పబ్లిక్ మంచి చేసినా కష్టమే, మంచి చేయకపోయినా కష్టమే, అన్ని కష్టాలే మీకు. అరే అనుకుందాం గెలిచిన ఇప్పుడు PM గా